Permanent hair removal at Anos. Flat 25% off. Call 970389919. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు మన డైట్ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. మరి మన ఆయుర్వేదంలో ఎలాంటి డైట్ని సూచించారు? జనరల్గా డైట్ అనగానే కీటో డైట్ అంటూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటూ ఉంటారు. కానీ మన శరీరానికి ఏది బెస్ట్ డైట్ ఈరోజు తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము. వారితో మాట్లాడి అసలు డైట్ చేసే పద్ధతి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, వెయిట్ తగ్గాలి అన్నా, లేదంటే మన ఆరోగ్యం బాగుండాలి అన్నా చాలామంది చాలా చాలా రకాల విధానాలు పాటిస్తూ ఉంటారు. ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియో వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవ్వడం కానివ్వండి, కీటో డైట్ అంటూ ఉంటారు. కొంతమంది అసలు చాలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చాలా అవర్స్ ఫుడ్ తీసుకోకుండా ఉంటారు. బట్ అసలైన విధానం ఏంటి? ఆయుర్వేదంలో బరువు తగ్గాలి అన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ మనం మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది? చాలా చాలా మంచి శీర్షిక, చాలా మంచి అంశం. అసలు యాక్చువల్లీ బరువు తగ్గడానికి మీరు అన్నట్టుగా చాలా చాలా రకాల పద్ధతులు పాటిస్తుంటారు జనాలు. అయితే ఎవరికి తోచిన విధంగా వారు పాటించడం, అలాగే మీరు ఇందాక చెప్పినట్లు యూట్యూబ్లో సూచించిన ఏవో ఒక పద్ధతులను పాటించడం, లేదా వారికి తోచిన విధంగా పాటించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసంబద్ధమైనటువంటి అలవాట్లని వాళ్ళు అలవర్చుకుంటూ ఉన్నారని చెప్పొచ్చు. సో ఏంటి, చాలామంది ఇందాకేదో చెప్పాం, టోటల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలా అని చెప్పేసేసి అవి జరుపుతూ ఉంటారు. టోటల్లీ ఫాస్టింగ్, అసలు ఎంటీ స్టమక్ ఏం తినకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడైతే బరువు పెరుగుతున్నామో అప్పుడు రకరకాల ఆలోచనలు క్రియేట్ అవుతుంటాయి మనుషులకి. ఎప్పుడైతే బరువు పెరుగుతున్నాం అని అనుకుంటూ ఉంటారో అప్పుడు ఇంకాస్త బరువు పెరుగుతుంటారు. తినడం తాగడం పక్కన పెట్టేసి ఆ ఆలోచన ఎక్కువగా వచ్చినా కొద్దీ బరువు పెరుగుతుంటారు. అంతే, దర్స్ నో రీజన్ ఎట్ ఆల్. అంతే, ఆ థాట్కే పెరుగుతూ ఉంటారు. థాట్కే అదొక కారణం. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు ఇంటర్వెల్ డైట్ కానీ ఆర్బై ఇంకా లీజర్ ఆఫ్ టోటల్ డైట్ ఆబ్సెన్సీ, అంటే టోటల్గా డైట్ ప్లాన్లో మొత్తం ఆహారం తీసుకోకపోవడం, ఇలాంటివి చేస్తుంటారు. ఎప్పుడైతే మన శరీరం జీవించాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, మనం చేస్తున్నటువంటి దినచర్యలు, రోజువారీ కార్యక్రమాలు లేదా డ్యూటీస్ ఆర్బై ఎనీథింగ్ ఎల్స్, మనం చేస్తున్న పనిలో ఎలాంటి అంతరాయం రాకూడదు. అలాగే జీవిస్తున్న జీవన శైలి, జీవన విధానంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు మనం చేస్తున్నటువంటి ఆహారపు అలవాట్ల వల్ల. సో ఇక్కడ డైటింగ్ చేయడం వల్ల ఏంటి అంటే అపారమైన నష్టం శరీరానికి జరుగుతుంది. తెలిసి తెలియక చేసే డైట్స్, రీడైట్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ డైటింగ్ అవ్వచ్చు, ఇలాంటి ఏవి చేసినా కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఇన్ టోటల్ ఆబ్సెన్సీ ఆఫ్ ఫుడ్, నాట్ టేకింగ్ ఎనీ ఫుడ్ అని చెప్పి చేస్తూ ఉంటారు. బరువు పెరుగుతున్నామని ఏం తింటారు. చాలామంది చెప్తారు, మేము పళ్ళు తింటున్నాము, లేదా ఉదయం జావా తీసుకుంటున్నాం, సాయంత్రం జావా, ఇంకేం తీసుకోవట్లేదు, లేదా ఉదయం పాలు తాగుతున్నాం, సాయంత్రం పాలు, ఇంకేం తీసుకోవట్లేదు, లేదా 2 పళ్ళు తింటున్నాం, ఇంకేం తీసుకోవట్లేదు, లేదా డ్రై ఫ్రూట్స్ తింటున్నాం, ఇంకంతే, ఏం తినట్లేదు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు, రకరకాలుగా పాటిస్తున్నారు. అదంతా కూడా అలా ఏది చేసినా ఇందాక పై చెప్పుకున్నట్టు పూర్తి ఆబ్సెన్సీ కానీ, రీడైట్, ఇంటర్మీడియట్ డైట్ కానీ, ఇలాంటి ఏవి చేసినా కూడా అత్యంత ప్రమాదమే అని చెప్పాలి. ఎందుకంటే దానివల్ల బరువు తగ్గకపోగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. లో వెయిట్, అక్కడ వెయిట్ తగ్గకపోగా ఇవన్నీ ఇతర సమస్యలు తలెత్తుతుంటాయి. ఇది శరీరానికి సరిపడేటటువంటి పోషణ ఉండదు, పోషక విలువలు అందవు. బరువు ఒకటే అనారోగ్యానికి కారణం కాదు, అది కారణమే అయినప్పటికీ ఇవన్నీ మానేయడం వల్ల, మనం తీసుకునే పోషకాహారం మానేయడం వల్ల, పోషకాహార లోపం వల్ల జరిగేటటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకని అలా ఎప్పుడు చేయకూడదు. మనం తీసుకునే డైట్ యాజ్ యూజువల్గా తీసుకుంటూనే దాని యొక్క క్రమ పద్ధతి, డైట్ విధానంలో మార్పులు చేసుకోవాలి. మీరు అడిగారు ఆయుర్వేద పరంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎలా తీసుకుంటే మంచిది అని అడిగారు. సో దట్ ఈస్ ద ప్లాన్డ్ ఫుడ్ అనమాట. ప్రత్యేకంగా పర్టికులర్గా ఒక డైటరీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా ఒక మనిషి ఉన్నాడు, మామూలుగా జనరల్గా ఈ రోజుల్లో అందరూ కూడా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేస్తున్నారు, అలాగే చేయాల్సిన అవసరం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవాలి, చేస్తూ ఉండాలి. ఈవినింగ్ నైట్ వచ్చేసి స్కిప్ ద డిన్నర్ ఆపేసేయాలి. డిన్నర్కి బదులుగా ఎనీ బ్రేక్ఫాస్ట్, జవారీ రోటీ, గోధుమ రోటీ, లేదా ఎనీ అదర్ సజ్జ రొట్టె ఇలాంటివి, లేదా అమృత్ సంజీవని అని చెప్పేసి ఫుడ్ ఉంది, అలాంటి ఆహారంతో కూడా చపాతీ కానీ దోశ కానీ వేసుకొని తినడం, ఇలాంటివి మార్చి తీసుకుంటున్నట్లయితే శరీరం బరువు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది, శారీరక బరువు. ఓకే, ఎక్కడ దొరుకుతుంది సార్ అమృత్ సంజీవని ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్. ఓకే, నేను తర్వాత చూపిస్తాను, లోపల ఉంటుంది. ఇది బెస్ట్ డైట్ అనమాట. అమృత్ సంజీవని ఏముందంటే వెయిట్ తగ్గిస్తుంది, ప్రివెన్షన్ ఫర్ షుగర్, ప్రివెన్షన్ ఫర్ థైరాయిడ్, ప్రివెన్షన్ ఫర్ ఫెరాలిసిస్, ప్రివెన్షన్ ఫర్ హార్ట్ డిసీజెస్, ప్రివెన్షన్ ఫర్ ఐసైట్, ఇలా ఒక 10 రకాల జబ్బులకి బాగా పనిచేస్తుంది. ఓకే, అంటే ఎలా వాడాలి సార్? అది రైస్ లేకపోతే? రైస్ కాదు, ఒక మెడిసినల్ పౌడర్. ఓకే, సో ఇట్ ఈస్ కంటెంట్స్ మినిమం అట్లీస్ట్ 5 to 10 కంటెంట్స్ ఉంటాయి అందులో. హెర్బ్స్ ఉన్నాయి, వేస్ట్ మధు, అశ్వగంధ, సింగాడ, ఇలా ఆ విధంగా ఒక 5-6 రకాల హెర్బ్స్తో తయారు చేసిన పౌడర్ అనమాట. ఆ పౌడర్తో డైట్ లాగా తీసుకోవడం ఎవ్రీడే. ఒక 2 చపాతీలాగా కానీ లేదా అట్టు దోశలాగా కానీ వేసుకొని తినొచ్చు. ఎనీ అదర్ వెజిటేబుల్స్, ఎనీ అదర్ కర్రీస్ పెట్టుకొని తినొచ్చు. ఆ విధంగా అంటే డేలో ఒక పూట ఒక టైంలో 1 టైం, మార్నింగ్ ఆర్ బై నైట్, ఆ విధంగా. నైట్ డిన్నర్ మానేయడం మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళు. అలా చేస్తే రైస్ కాకుండా ఎనీ అదర్ సింపుల్ డైట్ తీసుకోవడం వల్ల కొంతవరకు బరువును తగ్గించుకోవచ్చు. ఓకే, అండ్ ఈ అమృత సంజీవిని అని చెప్పారు కదా, ఇది అంటే చపాతీస్ చేసుకోవచ్చా, దోశ చేసుకోవచ్చా? చపాతీ చేసుకోవచ్చు, దోశలాగా చేసుకోవచ్చు. మాల్ట్ లాగా సరిపోదు, శరీరానికి సరిపోదు. దోశలాగా కానీ లేదా చపాతీలాగా కానీ చేసుకోవచ్చు. 2 విధాలు ఇలా చేసుకున్నా పనిచేస్తుంది. ఓకే, అండ్ మనం డైట్ అన్నప్పుడు చాలా మందికి బరువు తగ్గాలి, ఒకటి హెల్తీగా ఉండాలి. ఇప్పుడు షుగర్, బీపీ ఇవి ఉన్నవాళ్ళు, లేదా లాంగ్ టైంలో క్రానికల్ డిసీజెస్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాలు సూట్ అవుతాయి, ఎలాంటివి తీసుకుంటే మంచిది? లాంగ్ రన్ ఇప్పుడు అందుకే బీపీ వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ ఎనీ అదర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి 8 AM-కి 9 AM-కి, అలా ఆ విధంగా సిస్టమ్ ఆఫ్ టైం, మెడిసిన్ వాడడానికి టైం కేటాయించి చెప్తూ ఉంటాం. ఓకే, బిఫోర్ 8 AM-కి బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి, 8:30, 7, 9 లోపు హార్ట్ ట్యాబ్లెట్స్ వగైరా. మేబీ ఒక్కొక్క పూటకి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ ఒక 3-4 ట్యాబ్లెట్స్ ఉంటాయి, కొందరికి మధ్యాహ్నం 2-3 ట్యాబ్లెట్స్, కొంతమందికి నైట్ 3-4 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ప్రతిది కూడా ఎంతో కొంత ఆహారం తీసుకొని వేసుకోవాలి తప్పకుండా. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈవెన్ దో షుగర్ అవ్వచ్చు, హార్ట్ పేషెంట్స్ అవ్వచ్చు, ఆర్ బై పెరాలసిస్ పేషెంట్స్ అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళైనా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేస్తున్నారు, చేయాల్సిన అవసరము ఉంది. అక్కడ వచ్చి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. దోశ తీసుకోవచ్చు, ఇడ్లీ తీసుకోవచ్చు, వడ తీసుకోవచ్చు, పూరి కూడా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం రాదు. దెర్ ఇస్ నో ప్రాబ్లం అంట. అయితే ఇక్కడ ఏంటంటే వంట నూనెలు సక్రమంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. వంట నూనెలు ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడడం మంచిది వంటల్లో. ఈ రోజుల్లో అందరూ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ లేదా ఎనీ అదర్ ఆయిల్స్, కాటన్ సీడ్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, ఇలా ఈ విధంగా రకరకాల ఆయిల్స్ వాడుతున్నారు వంటల్లో. అలాంటి ఆయిల్స్ ఏవి కాకుండా ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిల్, శనగ నూనె లేదా నువ్వుల నూనె, ఈ 2 నూనెలు మాత్రమే వంటల్లో వాడినట్లయితే ఎలాంటి టిఫిన్ తీసుకున్నా, ఎలాంటి ఆహారం తీసుకున్నా ఏ ప్రమాదం జరగదు. మేజర్ డైట్ అనమాట. ఆయిలే పర్ఫెక్షన్ ఉండాలి ఎప్పుడు కూడా. బరువు తగ్గడానికి కూడా ఆయిల్ పనిచేస్తుంది. సార్, చాలా టైమ్స్ మనం చూస్తూ ఉంటాము, బరువు తగ్గాలి అని చెప్పేసి చాలా మెడికేషన్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. అంటే ఈ సిరప్ తాగండి, ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కూడా చాలా పేర్లుగా మెన్షన్ చేయొద్దు కానీ చాలా వచ్చాయి. అవన్నీ అవాయిడ్ చేయాలని కూడా ఇప్పుడు అందరికీ అవేర్నెస్ కూడా వచ్చింది. మరి మన ఆయుర్వేదంలో ఇప్పుడు అంతా ప్రకృతి పరంగానే మనం తీసుకుంటాం కాబట్టి, మొక్కల నుంచి ఏదైనా సీడ్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి, ఈ మెడిసిన్ కాదు, మెడిసిన్ లాంటి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా ఉందా? ఆల్టర్నేట్ ఆప్షన్ మీన్స్ వెయిట్ తగ్గడానికి వెయిటెక్స్ అని చెప్పేసి ఒక రకమైన పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని ఉదయం సాయంత్రం ఒక 2 స్పూన్స్ కషాయం లాగా, ఎక్స్ట్రాక్ట్ లాగా చేసుకుని బిఫోర్ మీల్స్, మార్నింగ్ అండ్ బిఫోర్ డిన్నర్
హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆ విధంగా ఎవ్రీడే తీసుకుంటున్నట్లయితే కొంతవరకు బరువును తగ్గించుకోవచ్చు. ఓకే. ఇందాక మనం పైన చెప్పినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ చేస్తే బెటర్ అనమాట. ఓకే. ఇంకొకటి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది డెఫినెట్ ఆలోచించాలి. బరువు పెరిగే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. రెడ్ మీట్ మటన్ తినకూడదు, ఫ్రాన్స్ లిమిటెడ్ గా కూడా తినకూడదు. అసలు తినకూడదు. మటన్, ఫ్రాన్స్, ఎండు చేపలు ఇవి తినకూడదు. అలాగే ఆయిల్స్ కూడా టోటల్గా మానేయాలి. ఇందాకే చెప్పుకున్నాం. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ ఆయిల్స్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఆ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కనుక మన శరీరంలో అదనపు కొవ్వులు పేరుకుపోయి బరువు పెరుగుతుంది. అందువల్ల ఆయిల్స్ మానేయాల్సి ఉంటుంది. అలాగే డీప్ ఫ్రైస్ కానీ, బయట ఫుడ్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ పూర్తిగా మానేయడం ఎంతైనా శ్రేయస్కరం. దాంతో పాటు ఇందాక చెప్పాం కదా పౌడర్, వెయిటెక్స్ పౌడర్. ఈ పౌడర్ని ఎవరైనా కూడా వాడచ్చు. స్త్రీ పురుష భేదం లేదు, వయో పరిమితి లేదు. అలాగే మధుమేహం ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ఎవరైనా ఇంక్లూడింగ్ బర్త్ మెడిసిన్ ఆ మందులతో పాటు ఇది వాడేసేయచ్చు. ఎలాంటి ప్రమాదం లేదు. ఓకే. ఏంటి సార్ మాకేమైనా ఇంగ్రీడియంట్స్ చెప్తారా? అందులో మామూలుగా ఉత్రేణి ఉంటుంది, తెల్ల తెగడ ఉంటుంది, ఇంకా అశ్వగంధ ఉంటుంది. ఇలా ఇంకొక 2-3 ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఓకే. వీటి వల్ల బరువు తగ్గుతూ ఉంటారు. ఓకే. బరువు తగ్గాలి అనుకున్నా లేకపోతే ఎలా డిసీజెస్ ఉండి జనరల్గా సమ్మర్లో వెయిట్ తగ్గడానికి డైట్ ప్లాన్ చేసుకుంటుంటారు. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కానివ్వండి, బయట దొరికే జంక్ ఫుడ్, బిర్యానీస్ ఇవన్నీ అవాయిడ్ చేసి మన ఇంట్లో సాత్వికంగా వండిన ఆహారం సార్ ఏదైతే చెప్పారో రెడ్ మీట్ని కానీ ప్రాన్స్ని కానీ ఇంకా సాల్ట్ ఫిష్ని వీటిని అవాయిడ్ చేస్తూ చక్కగా మా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే తీసుకుంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.